అమ్మ నాన్న భార్య బిడ్డలు అన్ని వేళలా పక్కన ఉంటారండి. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అంటాడు అన్నమాచార్యుల వారు. ఎక్కడున్నాడు వెంకటేశ్వరుడు అంటే ఒకే వేగంతో ఊపిరి లోపలికెళ్ళి బయటికి వచ్చేటట్టుగా చేస్తున్న ప్రజ్ఞగా ఉన్నాడు. ఉన్నప్పుడు వాడు నా పక్కన ఉన్నాడు, నాకు ప్రమాదం ఏమిటి? వాడు నన్ను కాపాడతాడన్న నాడు నాకు భయం ఉండదు. నేను నిర్భయంగా మంచి పనులు చెయ్యగలుగుతాను. ఇప్పుడు ఈ నిర్భయత్వాన్ని, తప్పు పనులు చేయడానికి భయాన్ని కూడా ఉంచేది ఏది అంటే భక్తి ఒక్కటే. ఆ భక్తిని ఆశ్రయించిన నాడు ఇక్కడా తరిస్తావు, అక్కడా తరిస్తావు. నీకు తెలియకుండానే నువ్వు పాపం చేయడం ఆగిపోతుంది. ఈశ్వరుడు వద్దన్న పని చెయ్యవు. ఎందుకు చెయ్యవు? మా ఇంట్లో ఎక్కడో పూజామందిరంలో కాదు, నాతో నిరంతరం ఇక్కడ ఉండి చూస్తున్నాడు. నేను ఏ తప్పు పని చేస్తున్నానో వాడికి తెలియదు. కాబట్టి వద్దు, నేను చేయను. ఇప్పుడు చేయకుండా ఉండడానికి కారణం ఉన్నాడన్న నమ్మకం, వాడు నీతో ఉన్నాడన్న నమ్మకం. ఉన్నాడన్న నమ్మకం ధైర్యంగా మంచి పని చేయడానికి కూడా పనికొచ్చింది. ఇప్పుడు భక్తి ఏ వయసులో కావాలి? పని చేసేటప్పుడు కావాలి, తర్వాత కావాలి. అంతేకాని రిటైర్ అయిపోయిన తర్వాత భక్తి ఎందుకు? ఏం చేస్తావు? భక్తి ఏదో రిటైర్ అయిపోయిన తర్వాత పనికి వచ్చేది కాదు. అప్పటికి జీవితంలో మనసు ఇంకో దాన్ని పట్టుకోవడం అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయిన తర్వాత తిప్పడం ఎంత సాధ్యం అవుతుందా? మిగిలిన కాలంలో ఇక ఎంత కష్టం అయిపోతుంది. అంత సాధన ప్రారంభం చేస్తే చిట్ట చివరి ఊపిరి ధన్యచింత అయితే, ధన్యచింత చేత ఉత్తమమైనటువంటి లోకాలకు వెళ్ళిపోతావు. అప్పుడు ఈ శరీరంతో వచ్చినందుకు తరించావు. ఇప్పుడు తరించడానికి ఇది కారణమైందా, మనసు కారణమైందా? మనసు కారణమైంది. మనసు లొంగకపోతే అంత ప్రమాదానికి వస్తుంది. ధన్యచింత చిట్ట చివరిది ఉంటుంది, శుక్లచింత. అది ఈశ్వరుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తే ఆత్మ అనుభవంగా నిలబడిన నాడు శరీరం పడిపోతున్నా సరే తాను సాక్షి మాత్రంగా చూస్తూ తాను శరీరము కన్నా భిన్నము అని పడిపోతున్న శరీరాన్ని సాక్షిగా చూస్తాడు. కంట్లో నలక పడితే కంట్లో నలక పడిందని కన్ను కాదు చూస్తున్నది, వేరొకటి చూస్తోంది. ఈ కన్ను చూడలేకపోతోంది. కంట్లో నలక పడిందని చూసినది ఏది ఉన్నదో అది నేనని తెలుసుకుని పడిపోతున్న శరీరాన్ని, కంటిలో నలక వలన బాధపడుతున్న కంటిని చూసినట్టు పడిపోతున్న శరీరాన్ని చూస్తూ సాక్షిగా తాను నిలబడిపోతాడు. నిలబడిపోయాడు కాబట్టి ఇక మళ్ళీ రావలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతాడు. అది చిట్ట చివరి ప్రయోజనం. బాగా పై స్థాయి శుక్లచింత. అది ఎక్కడి నుంచి వచ్చింది? మనసు సాధన చేత చివరి స్థితి. ఈశ్వరుడి గురించి ప్రయత్నించి 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 సముద్రపు లోతు కనుక్కోవడానికి మొదలుపెట్టినటువంటి ప్రయాణంతో వెడుతున్నటువంటి ఉప్పు బొమ్మ సముద్రంలో కరిగిపోయినట్టు ఈశ్వరుడి గురించి ధ్యానం చేసి 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 ఈశ్వరుడు యందు లయమైపోయిన మనస్సు సాక్షిగా మారిపోతుంది. తాను ఆత్మని అనుభవంలోకి తెచ్చుకుని అద్వైతానుభూతిని పొందుతాడు. ఇక రెండవది లేదు, ఆ ఒక్కటే. ఈ స్థితి కలగాలి అంటే నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు అన్నదానికి ఏది ప్రబలమైన ఉపకరణము? మనస్సు ఒక్కటే. ఆ మనసు కానీ నీకు లొంగిందా, నువ్వు దానికి ప్రీతిని అంకురింపచేశావా భగవంతుని యందు, తరించిపోయావు. అదొక్కటి వదిలేసి మిగిలినవి ఏవి పట్టుకున్నా అవి ఏవి రక్షకత్వములు కావు. ఇక్కడా రక్షణ కాదు, అక్కడా రక్షణ కాదు. తనని తాను పాడు చేసుకున్నాడు. ఇక్కడ జీవుణ్ణి పాడు చేసుకున్నాడు. ఉత్తర జన్మల్లోకి జీవుణ్ణి తీసుకెళ్ళి ఏదో ఒక తిర్యక్ శరీరంలో ప్రవేశపెట్టాడు. ఎందుకని? మనసు నిలబెట్టలేదు. మరి నిలబెట్టలేము అని తెలిసిపోతోంది, మనసు నిలబట్టలేదు. దేని మీదకి వెళ్ళకూడదో దాని మీదకే వెళుతోంది. మరప్పుడు మనసుని నిలబెట్టలేకపోతే ఎవరితో చెప్పాలి ఈ విషయం? అంటే మనసు నేను నిలబెట్టలేకపోతున్నానని తెలుసుకోవడం మనసు మీద ప్రథమ విజయం. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మీరే. నా మనసు ఈశ్వరుడి మీద నిలబట్టలేదు. నా మనసుకి నిష్పక్షపాతంగా తెలిసిపోతుందండి ఎవరికి వాళ్ళకి. నాకు వీటి మీద లేదు ప్రీతి, నా ప్రీతి వేరొక విషయం మీద ఉంది. నాకు ఇంకొకటి ఏదో ఇష్టం, ఇది కాదు నాకు నిజంగా ఇష్టం. నా మనస్సు దీన్ని ఇష్టపడదు. త్రికరణ శుద్ధిగా దాన్ని ప్రశ్న వేశారనుకోండి తెలిసిపోతుంది.